నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజుకొక మార్పు జరుగుతున్నది. రకరకాల కాంబినేషన్లలో నాయకులు ముందరికి వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా వివిధ నియోజకవర్గాలలో కొంతమంది గెలుపు అవకాశాలను తలకిందులు చేస్తున్నాయి, మరికొంతమందికి గెలిచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధమైన పరిస్థితుల్లో రోజుకో రకంగా మారుతున్న రాజకీయ పరిస్థితులను మీ ముందు ఉంచటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈరోజు మనం నియోజకవర్గాల వారీగా రాజకీయ విశ్లేషణని మీ ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం అంటే చాలా ప్రాధాన్యత గల నియోజకవర్గం. ఇది ఒక కీ కాన్స్టిట్యున్సీ. చాలా ఇక్కడ నంద్యాల కాన్స్టిట్యున్సీలో విపరీతమైన పోటీ ఉంటుంది రాజకీయ నాయకుల మధ్య. ఈ పోటీ కారణంగా అక్కడ రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్గా ఉంటాయి. ఈ హాట్ రాజకీయాల నేపథ్యంలో ప్రజల సమస్యలు మాత్రం మరుగున పడిపోతున్నాయి. మొత్తం నంద్యాల ప్రాంతంలో అక్కడ పౌర సదుపాయాలు చూడటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవటం, రోడ్లు సరిగా లేకపోవటం, ఇటువంటివి మొత్తం నంద్యాల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కనపడుతూ ఉంటుంది. నంద్యాల టౌన్లో అయితే వాళ్ళ ప్రజలకి అక్కడ తాగునీటి సౌకర్యం కూడా లేదు. చాలా రకాల సమస్యల వలయంలో నంద్యాల ప్రజలు చిక్కుకొని ఉన్నారు. మొత్తం ఇక్కడ నంద్యాల టౌన్ ప్రజల తాగునీటి సౌకర్యం శాశ్వతంగా పరిష్కరించాలంటే వెలుగోడు జలాశయం నుంచి ఒక పైప్ లైన్ వేస్తే సరిపోతుంది. ఈ ప్రయత్నాన్ని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టి దాదాపుగా 80% పనులను కంప్లీట్ చేసింది. అయితే ఆ మిగిలిన 20% పనులు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. దాంతో అసలు టౌన్లోనే తాగునీటి సమస్య. ఈ విధమైన పరిస్థితులు చాలా మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నది. మొత్తం గోస్పాడు గ్రామంలో 2015లో ఒక ఎత్తిపోతల పథకాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మిస్తే గత 2 ఏళ్లుగా దానికి మెయింటెనెన్స్ లేక మూతపడిపోయింది. అసలు ఇటువంటి అంటే రైతులకి సంబంధించిన నీరు అంటే సాగునీరు కానీ ప్రజలకి తాగునీరు కానీ వీటి రెండిటి మీద కూడా ఈ పరిపాలన చేస్తున్న పార్టీ అంటే అధికార పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి కనపట్టలేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇక్కడ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన మీద రకరకాల ఆరోపణలు. మొత్తం ఆయన అనుచరులు వాళ్ళు కలిసి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు వీటిలో మునిగిపోయి ఉన్నారు అనేది ప్రజల నుంచి వస్తున్న మొత్తం ఆరోపణలు. నంద్యాల నియోజకవర్గంలో ఈ గత 5 సంవత్సరాల్లో 15 మందిని నరికి చంపారు. అంటే మర్డర్లు, డేలైట్ మర్డర్లు, నడి రోడ్డు మీద మర్డర్లు జరిగినాయి. ఇంత తీవ్రమైన పరిస్థితులు నంద్యాల నియోజకవర్గంలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి లేకపోవటం, ప్రజలకి సౌకర్యాలు కల్పించకపోవటం ఇదొక ఎత్తు అయితే, మరొక వైపు ఈ హత్య రాజకీయాలు విపరీతంగా ఈ హత్య రాజకీయాలు పెరిగిపోతూ ఉన్నాయి. మొత్తం ల్యాండ్ గ్రాబింగ్స్, భూ ఆక్రమణలు అయితే అసలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మొత్తం ఇక్కడ జరుగుతున్న ల్యాండ్ కబ్జాలు వాటి మీద అయితే ఒక పెద్ద ఎంక్వైరీలు వేస్తే తప్ప వాటి నిగ్గు తేల్చలేని పరిస్థితి ఉంది. ఆ తరహాలో ఇక్కడ జరుగుతున్నాయి. మొత్తం ఇది ఒక్కటే కాదు, అసలు ఇక్కడ రైతులు అయితే వాళ్ళ పడుతున్న ఇబ్బందిని చూస్తే నిజంగా కంట్లో నీళ్ళు వస్తాయి. అంతా ఆ టైపులో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ విజయ డైరీ భూములు అంటే విజయ డైరీ చాలా
పెద్ద ఇది ఉంటే అవన్నీ తీసి దానికి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ తీసి అమూల్కి ఇచ్చేశారు. అమూల్కి ఇచ్చేసి అమూల్ సంస్థ తీసుకున్న తర్వాత ఇక్కడ రైతుల్ని వీళ్ళెవరు పట్టించుకోవటం మానేశారు. ఈ రకంగా ఇక్కడ మొత్తం నంద్యాల నియోజకవర్గంలో ప్రజలకి గత 5 సంవత్సరాల నుంచి చూస్తే కష్టాలు పెరిగిపోయినాయి. అక్కడ ఎవరు వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఎవరికన్నా వెళ్ళి చెప్పుకుందామన్నా అక్కడ వినే నాదుడు కూడా లేడు. ఈ విధమైన పరిస్థితులు, పైగా దౌర్జన్యాలు. ఈ దౌర్జన్యాలు వీటన్నిటి మధ్యలో నంద్యాల ప్రజలు నలిగిపోతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. బలిజ, వైశ్య కమ్యూనిటీలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఈ నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా వ్యవహరించి వాళ్ళు గనక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి మీద వాళ్ళు సరైన రీతిలో గనక పోరాటం చేస్తే ఇక్కడ మార్పు రావటానికి అవకాశం అయితే కనపడుతున్నది. వైసీపీ ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే అంటే ఇక్కడ మొత్తానికైతే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉన్నా ఇక్కడ రాజకీయ నాయకులు బాగా దౌర్జన్యం చేసే ఒక మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కోవటానికి ప్రత్యర్థులు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మొత్తానికి నంద్యాల నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగానే కనపడుతున్నది. అయితే ఇక్కడ ఈ రాజకీయ నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ఇన్ఫ్లుయెన్సు అంటే ప్రజల మీద ఒత్తిడి వాళ్ళది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే బహిరంగంగా వచ్చేసి ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఈ నంద్యాల నియోజకవర్గంలో ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నంద్యాల నియోజకవర్గంలో ప్రజల నుంచి అభిప్రాయం ఏదన్నా సేకరిద్దామని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకంటే అక్కడున్న ఆ రాజకీయ వాతావరణంలో ఎవరు మాట్లాడటానికి కూడా భయపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలందరూ అంటే ఎలక్షన్లు దగ్గరికి వచ్చేసిన సమయంలో లేదు ఈ నోటిఫికేషను అవన్నీ రావటం, ఈ పరిణామాలు జరిగినప్పుడు ప్రజలు కొంచెం వాళ్ళ మనసులో ఉన్న మాటని బయట పెట్టడానికైతే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీగా ఫెయిర్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం అధికార వైసీపీకి కష్టాలు తప్పవు. ఈ నియోజకవర్గాన్ని పరిశీలించిన తర్వాత మనకు కలిగే అభిప్రాయం ఏంటి అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం భయంలో ఉన్నారు. కాబట్టి జనరల్గా ఏంటంటే ఈ ప్రజాస్వామ్య దీంట్లో అందరూ స్వేచ్ఛకు ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ప్రజలు నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు ఒక బందీలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ పరిస్థితి ఏ విధంగా మారుతుంది అనేది ఆసక్తికరంగా మనం గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ అధికార వైసీపీ మీద వ్యతిరేకంగానే ప్రజలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి తీర్పు ఇస్తారు అంటే ప్రజల్ని తీర్పు ఇవ్వనిస్తారా లేదా అనేది కూడా ఒక పాయింట్ ఇక్కడైతే ఉంది. మరొక నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ వాతావరణాన్ని విశ్లేషిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.